నమస్కారం కృష్ణారావు గారు. అన్నిటికన్నా ఎంతో కాలం ఎదురు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఇనిషియేషన్తో బీజేపీని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక భాగస్వామ్యం చేసి ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే ఎవరు ఇంకా తెలీదు, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ కింద ఆంధ్రప్రదేశ్లో ఒక సుస్థిరమైనటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని, ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పాలనని అందిస్తారని చెప్పేసి నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడాను పెద్ద బహిరంగ సభలో చిలకలూరుపేటలో పాల్గొనడం జరిగింది. ఒకప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఆ ఎన్డీఏలో జాయిన్ అయ్యి మొత్తం అంతా కలిసి చేయడంలో ఎన్నికల్లో అయితే జనాలు బాగానే వచ్చారు, 10 లక్షల పై చిలుకు వచ్చారు, కొంతమంది ఇంకా బయటే ఉన్నారని అన్నారు. సో డెఫినెట్గా నిన్న సమావేశము మంచి ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నాం. బట్ రూరల్ సైడ్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మంచి పలుకుబడి ఉంది బికాజ్ ఆఫ్ హిస్ స్కీమ్స్ అని ఒక మాట వినబడుతోంది. దీని మీద ఈ నిన్నటి మీటింగు తర్వాత ఈ కూటమి వలన ఎన్డీఏ అంటే స్పెసిఫిక్ టు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఏమీ అంత ఎక్కువ వచ్చినట్టు నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది వెరీ మైనారిటీ షేర్, అది కూడా పవన్ కళ్యాణ్ దాంట్లోంచి ఇచ్చినట్టున్నారు. బట్ పెద్ద వాటా అంతా తెలుగుదేశం సైడే ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అంటే వాటాల విషయంలో పవన్ కళ్యాణ్ గారి తప్పిదం వలన బార్గెనింగ్ పవర్ పోయింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సరే, ఏదో ఒకటి మొత్తం మీద ఒక కూటమి అయితే ఫామ్ అయినారు. ప్రధాన లక్ష్యం జగన్ గారి ప్రభుత్వాన్ని దించేయాలి, చాలా రాష్ట్రానికి దీనివల్ల అనర్థం జరుగుతుంది అనేటటువంటిది మెయిన్ పాయింట్. దాని మీద ముగ్గురు ఒకటిగా వచ్చారు. ఏదో సరే, కొంత ఏ కూటమిలోనైనా అందరూ సాటిస్ఫై కాలేరు, కొంత ఇదైనారు. అండ్ పెద్ద మీటింగు చిలకలూరుపేటలో పెట్టగలిగారు. పెట్టిన దానికి ప్రైమ్ మినిస్టర్ రావటం గొప్ప విషయం. ప్రైమ్ మినిస్టర్ గారి స్పీచ్ చూస్తే చాలా చాలా తెలివిగా ఏమనాలంటే ఎవరి అజెండాను మొయ్యకుండా తాము చేసిన పనులను చెప్పుకొని అది చాలా చాలా క్లవర్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే వీళ్ళ అజెండాను పిఎం మొయ్యాలి అనేది వీళ్ళ ఉద్దేశం. బట్ అది చేయలేదు ఆయన. ఒకటి, ఈ ప్రభుత్వం పోవాలి అనేది చాలా క్లియర్గా చెప్పాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్గా చెప్పారు, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఒకటే, అది మర్చిపోవద్దు. లేదా ఇప్పుడు చేస్తే ఓట్లు చీల్చడానికే చూస్తారు, కానీ ఎప్పటికైనా అది చాలా చాలా రెలవెంట్ పాయింట్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బలహీనమైతే కాంగ్రెస్ బలపడుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా కానీ ఆ ఇద్దరు ఒకటి అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ బేస్ సేమ్. సో ఒక చిలిపోతుందనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇద్దరు ఒకటి కావటంలో ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం లేదు. ఆ పాయింట్ దాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. ఇంత మటుకు ఏమీ చెయ్యలేదు బీజేపీ ఆంధ్రాకి అనే దానికి సమాధానంగా ఏమేమి ఇచ్చారనేది చెప్పటానికి ఇదొక మంచి అవకాశంగా ఉపయోగించుకున్నాడు. ఆ మొత్తం స్పీచ్లో కూడా వికసిత భారత్ దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, మళ్ళా ఇది అది అని అడగటం కాదు, అసలు మొత్తం దేశమే అభివృద్ధి చేయటం మా లక్ష్యం. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా చాలా ప్రధానమైనటువంటి లక్ష్యం అనేటటువంటి ఆ ఫోకస్ ఒకటి తీసుకొని రాగలిగాడు. అది చాలా గొప్ప విషయం. సో అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉన్నారంటే ఆంధ్రాలో ఈ కొంతమంది ఈ ఎల్లో మీడియా, ఎల్లో మేధావులు వాళ్ళే అజెండా సెట్ చేసి ఆ అజెండాకు అనుగుణంగా ఆయన మాట్లాడాలి అని, అట్లా మాట్లాడలేదని దాని మీద మళ్ళీ ఒక డిబేట్ పెట్టే టైపులో ఉన్నారు. ఆయన ఏమాత్రం కొద్దిగా అటు ఇటుగా ఏవో చెప్పున్నా కానీ ఫస్ట్ థింగ్ వీళ్ళు క్రెడిట్ తీసుకొని ఉండేవాళ్ళు.
ఆయన క్రెడిట్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇచ్చింది వాళ్ళైనా కానీ క్రెడిట్ వీళ్ళు తీసేసుకునేవాళ్ళు. రెండోది దాంట్లో ఏది రేపు జరగకపోయినా ఓయమ్మ సంవత్సరాలు అదే టాపిక్ మీద డిబేట్లు పెట్టి ఇది పెట్టి అది పెట్టి బద్నాం చేయటంలో కనులు. మరి ఆ ఫీడ్బ్యాక్ ఆయనకు ఎవరు ఇచ్చారో కానీ వాళ్ళకి ఎట్లాంటి అవకాశం ఇవ్వకుండా చక్కగా మాట్లాడిపోయినాడు. డెఫినెట్గా చాలా పెద్ద క్రౌడ్ వచ్చింది, రెస్పాన్సివ్ క్రౌడు. అన్ఫార్చునేట్ మరి దాని చాలా మేజర్ ఇష్యూ నాకు మరి అర్థం కాలేదు. ప్రైమ్ మినిస్టరు ఎలక్షన్ టైంలో వచ్చినా కానీ లా అండ్ ఆర్డరు, లైటింగు, మైకు ఇది చూడటానికి అవసరం స్టేట్ గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ మీటింగ్లో మైక్ ఫెయిల్ కావటం అంటే అది కాస్త నాకు ఎవరికైనా కానీ కాస్త సస్పెక్ట్ చేయాల్సినట్టే ఉన్నది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ పెట్టుకోవాలి, ప్రూఫ్ ఉండాలి. పిఎం టైం చాలా ప్రెషర్స్ కదా, ఆయన 10 నిమిషాలు టైం నిలబెట్టలేరు. అండ్ దెన్ థాట్ ప్రాసెస్ దెబ్బతింటుంది. మరి దాని మీద ఎంక్వైరీ అయితే జరగాలి, తప్పకుండా జరగాలి. చాలా మేజర్ ల్యాబ్స్ నా దృష్టిలో నిన్న ఆ మీటింగ్లో. గుడ్, లెట్స్ హోప్ ఈ అలయన్స్ సక్సెస్ఫుల్ అయ్యి ఈ ప్రభుత్వం మారితేనే మంచిది. మారుతుందని కూడా నేను అనుకుంటానంటే నేను ఎప్పుడు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎలక్షన్లో ఓట్ బ్యాంక్ రాజకీయాలు రియల్గా నీకు విజయాన్ని ఇవ్వలేవు అనడానికి ప్రధానమైన నిదర్శనం ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఆయన టైంలో చేసినంత సంక్షేమం ఇంకెవరు ఏ టైంలో చేయలేరు. అంటే ఆ పీరియడ్కు సంబంధించి ₹2 రైసు, వితంతువుల పథకము, ఆ పథకం ఈ పథకం చాలా పెట్టాడు. బట్ కొన్ని సెక్షన్స్ను ఎంత ఎలైనేట్ చేసుకున్నారంటే ఆ సెక్షన్స్ నుంచి ఒక్క ఓటు కూడా పడలేదు. ఎంప్లాయీసు, టీచర్సు, ఇట్లా అర్బన్ క్లాసు వీళ్ళందరూ కూడా. దాంతో ఏమైనాడు, ఓడిపోయినాడు. ఇప్పుడు ఈయన చేస్తుంది కూడా అదే. ఈయన ఎవరినైతే అలియనేట్ చేస్తూ ఉన్నాడో లైక్ ఎంప్లాయీసు, అర్బన్ క్లాసు, స్టూడెంట్సు, యూత్, వాళ్ళను 100% అలియనేట్ చేశాడు. సో అక్కడ ఒక ఓటు పడదు. ఈ ఓట్ బ్యాంకులను బిల్డప్ చేసుకున్నవి 100% రాకపోవచ్చు. సో ఐ థింక్ ఎన్టీఆర్ గారు ఏ రకంగా 98లో, ఐ థింక్ 98 కాదులే, 89, 90లో ఏ రకంగా ఆయన ఓడిపోయినాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో ఓడిపోతాడని నేను అసెస్ చేస్తున్నాను. ఎస్పెషలీ ఆఫ్టర్ ఈ అలయన్స్ వచ్చిన తర్వాత. అలయన్స్ వచ్చినందువల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఈ ఎల్లో మీడియా క్రెడిట్ ఇవ్వదు కానీ, బట్ యాక్చువల్ థింగ్ ఈజ్ మోడీ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది. ఒకవేళ బీజేపీ తనంత తానుగా నిలబడినా 8 to 10% ఓటింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉండింది తడం. సో అదంతా వస్తుంది. అది దాంతో డెసిసివ్ ఎడ్జ్ వస్తుంది. ఇక మైనారిటీ ఓట్ అంటారా, బీజేపీ ఇండిపెండెంట్గా నిలబడ్డా ఆ మైనారిటీ ఓటు ఎటు తిరిగి వైఎస్ఆర్సీపీతో కన్సాలిడేట్ అయ్యి ఉండేది. అది వచ్చి ఉండేది కాదు. అది రాని ఓటు. ఇది బీజేపీ సపరేట్గా పోతే రాని ఓటు ఈరోజు బీజేపీకి కలిసింది కాబట్టి వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఐ థింక్ ప్రాస్పెక్ట్స్ అలయన్స్కు బెటర్గా ఉన్నాయి. చూద్దాం ఏ రకంగా వస్తుంది. జూన్ 4th చాలా అదొక పెద్ద ఇష్యూ. ఇంత లెంగ్తీ ఎలక్షన్ ప్రాసెస్ పెట్టడం మాత్రం చాలా తప్పు. ఎవరు చేస్తున్నాడో కానీ ఐ మీన్ అర్థమైంది, లా అండ్ ఆర్డరు టేక్ కేర్ చేయాలి, ఫేజెస్లో పెట్టాలి. బట్ రెండింటి మధ్య కొంత సంయమనం అయితే అవసరం. ఇంత లెంగ్తీ అయిపోతే 2 థింగ్స్ జరుగుతాయి. ఎలక్షన్ ఫెటీగ్ ఒకటి వచ్చేస్తుంది, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, అనవసరమైన టెన్షన్ ఎవరికి, క్యాండిడేట్స్కు, పార్టీస్కు. మేబీ నేను అనుకున్నాను May 15, May 20 కల్లా ముగించేస్తారనుకున్నాను. బాగా ఒక 15-20 రోజులు ఎక్కువ లాగారు. ఇట్స్ కరెక్ట్ విషయం అయితే కాదు ఇది. మంచి విషయాలు ముచ్చటిచ్చారండి. ఇవాళ నమస్కారం. థ్యాంక్ యూ.